వెల్కమ్ టు B6 న్యూస్. మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మురళీ పావని జంగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాలు యాదవ్ మాట్లాడుతూ మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 హామీలలో 4 గ్యారంటీలు విజయవంతంగా అమలు చేశారని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం, రైతు భరోసా, ఈటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి 12,000 రూపాయలు పెట్టుబడి సాయం, గృహజ్యోతి ఈ పథకం కింద ఇళ్లలో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తున్నామని, అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న మా గవర్నమెంట్ మీద లేనిపోలు నిందలేయడం సరికాదు. ఎందుకంటే వచ్చి గత 10 సంవత్సరాలలో ఏమి చెయ్యండి ఈ సంవత్సరంలోనే మేము రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ 26 తారీఖు నాడే మా సీఎం గారు కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ మా గట్కేసర్లోనే 220 మందికి రేషన్ కార్డు కూడా రావడం జరిగింది. ఎందుకంటే అది ఒక రేషన్ కార్డు అనేది 10 సంవత్సరాల నుంచి కూడా రానిది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలలో ప్రతి మండలాలలో కూడా ప్రతి పేదవాళ్లకు తెలంగాణలో రేషన్ కార్డు కావాలని చేపించి సర్వే చేయించి కరెక్ట్ లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో మా సీఎం గారు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా మొన్న 26 తారీఖు నాడు కూడా మండలాలలో కూడా ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు లేదో అలాగే జాగున్న వాళ్లకు 5 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అట్లనే పోతే నెక్స్ట్ ఇప్పుడు విడతల విధిగా 5 లక్షలతో పాటు నెక్స్ట్ ఇల్లు లేని వారికి, జాగా లేని వాళ్ళకి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మా గవర్నమెంట్, మా కేసీఆర్, మా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు ప్రజలలో తీసుకుపోవడానికి ఇవాళ చైతన్యం తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మా పార్టీ సంబంధించిన నాయకులు, మా అధ్యక్షులు, మా జనరల్ సెక్రటరీలు, అలాగే డీసీసీ కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రజలలో ఈ సంక్షేమ పథకాలని మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో 7-6 విలీనమైన గ్రామాలకు తిరిగి మా మున్సిపాలిటీలలో వాడికి తిరిగి మనం చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకు తీసుకుపో బాధ్యత మన అందరికీ ఉంది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్షేమ పథకాలని ప్రజలను తీసుకెళ్లి ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవడంతో పాటు మేము ముంగటొచ్చి నిలబడి కూడా చేపిస్తామని మా ప్రభుత్వం నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది. మాకు ఇన్ఛార్జ్ అయిన వద్దేశ్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే సుద్దిరెడ్డి గారు, డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి అన్న గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరికైతే పేదవాళ్ళకి రేషన్ కార్డు లేవో వాళ్ళని మళ్ళీ మీ ఫామ్స్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు కూడా ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తామని కూడా మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా మన వార్డులో లేని వాళ్ళు, వైట్ కార్డు లేని వాళ్ళని మనం వినియోగించుకోవాలని మన కార్యకర్తలు, ఇందిరమ్మ కంటికి సంబంధించిన కమిటీ వాడుకు 5 వేయడం జరిగింది. వాళ్ళు 5 కలిసి వాళ్ళలో తిరిగి పేదవాళ్ళని గ్రహించి వాళ్ళకి ఇచ్చేటట్టు బాధ్యత మా మాజీ చైర్పర్సన్ గారికి, మా అధ్యక్షుడికి, మా కౌన్సిలర్లకు, మా ప్రజాప్రతినిధి నాయకులకు, మాకు సంబంధించిన వాళ్ళందరికీ అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఏ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి మన అందరికీ స్కీమ్ చెందేలాగా మేము మా గవర్నమెంట్ చూస్తున్నది. మరి కూడా ఇంకా ఏ స్కీమ్ ఉన్నా కూడా ప్రజల వద్ద పాలనే మా కాంగ్రెస్ గవర్నమెంట్, మా కాంగ్రెస్ అనే పాలన ప్రజల వద్ద పాలనే. గత 10 సంవత్సరాల నుంచి ఏనాడైనా ఒక 10 మందిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టిన పాపన పోలేదు, ఒక గ్రామ సభ పెట్టిన పాపన పోలేదు. ఏ రోజైనా కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన అనేది కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఇందిరమ్మ పాలన కూడా మన కాంగ్రెస్కే పేరు చెందుతుంది. మీరు ఒక అధ్యక్షంగా ఎన్ని విమర్శలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఎట్లా వెళ్తారు మీరు? మా ప్రజలకు మా కాంగ్రెస్ పాలనలో ఎలాంటి లోటు రానియకుండా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని అనుగుణ ఆలోచించి ప్రతి స్కీమ్ కూడా ప్రతి ఒక్కరికి చెందేలాగా ఏర్పాటు చేసి
ఉన్నాయి కదా, అయితే విలీనమైన గ్రామాలను పట్టించుకుంటలేరని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాదు మన మెయిన్ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేసినాం. ఈరోజు ప్రజాపాలన జరిగి 1 ఇయర్ అయిపోయింది. మన ప్రజాపాలన గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వార్డులలో వార్డు సభలు నిర్వహించి ఎవరైతే అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో దాన్ని మన ఇందిరమ్మ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి కూడా దాన్ని ముందుకు తీసుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, రేషన్ కార్డులు ఒక 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. ఆ రేషన్ కార్డులను కూడా ప్రతి ఒక్కరికి కూడా లేని వారికి అందాలి. రేషన్ కార్డు ఉంటేనే అన్ని స్కీమ్లకు కూడా అర్హులని చెప్పి ఆ రేషన్ కార్డులు కూడా ఇప్పుడు జారీ చేయడం, ఇంక్లూడ్ వాళ్ళ ఫ్యామిలీస్ పెరిగినాయి కానీ రేషన్ కార్డులు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చిన వారికి కూడా ఎవరైతే నేమ్స్ లేవు వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వారందరూ కూడా మీ సేవలలో వెళ్ళి కూడా రేషన్ కార్డులన్నీ కూడా అప్లై చేసుకోండి, వాళ్ళ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మా మున్సిపల్లో కూడా ఇంకా అప్లికేషన్స్ కూడా పెడుతున్నారు. దాన్ని తీసుకొని మీరందరూ కూడా అక్కడ ఇస్తే మున్సిపల్ నుంచి కూడా మేము పంపించడం జరుగుతుంది. ఇల్లుల గురించి కానివ్వండి, రైతు భరోసా అనేది కూడా ఇంకా 12,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. 10,000 రూపాయల నుంచి రైతు కూలీలకు కూడా మెయిన్గా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా రైతు కూలీలకు ఇవ్వలేదు. ఇప్పుడు రైతు కూలీలకు మెయిన్గా రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి ఎంతగానో ఆలోచిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో ఆచితూచి అడిగేస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలలో పోవాలని కూడా ఫస్ట్